వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మాధురి మాధురి కాదు తాట తీస్తా అన్నది. సో మాధురి తాట తీసిన నాగ్ సార్ చాలా కోటింగ్ జరిగిందంట, చాలా వీడియోస్ ప్లే చేశాడంట మాధురికి సంబంధించినవి కూడా. అలాగే ఇంకా తనుజాకి సంబంధించిన రాము వీడియోకి సంబంధించి కూడా చాలా వీడియోస్ ప్లే చేశాడంట. ఇంకా ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు స్టోరీస్ పెడుతూనే ఉంటాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మోర్ అప్డేట్స్ అయితే నా ఇన్స్టాలో వస్తూనే ఉంటాయి, అది కూడా ఫాలో అవ్వండి. సో మనకి నాకు సార్ అయితే ఫుల్ తాట తీసాడు అనిపించింది నాకు అందరిది. ప్రతి ఒక్కరు వీడియోస్ ప్లే చేశాడట. సంజయ్ నాకైతే మూత మోగిపోయిందట. అబ్బా ప్రతి వీడియో ప్లే చేశాడట. దివ్యకి సంబంధించి రోడ్ రోలర్ అన్నది కానీ ప్రతి ఒక్కటి, లా ఉన్నామన్నది, ఇమాన్యుల్తో అన్నది, మూడు నాలుగు వీడియోలు ప్లే చేశాడంట సంజన గారికి. సో దిమ్మ తిరిగిపోయిందంట. సంజనాకి అంత వార్నింగ్ జరిగిందంట. అలాగే తనుజాకి కూడా రాముకి సంబంధించిన వీడియో కూడా ప్లే చేశాడంట. సో రాముకి దరిదాపుల్లో కూడా మీరు లేరు, అంత క్రేజ్ ఉంది అతనికి అన్నట్టుగా కూడా చెప్పాడంట. సో ఇప్పుడు మనము ప్రోమో విషయానికి వస్తే రమ్య కరెక్ట్గా చెప్పింది. అబ్బా రమ్య ఫస్ట్లో వచ్చినప్పుడు మాధురి గారు బాండింగ్స్ పెట్టుకొని అన్నారు. సో ఇప్పుడేమో బాండింగ్ కూడా పెట్టుకొని ఫేక్, అది కూడా ఫేక్ అనిపిస్తుంది అని చెప్పారు. చాలా బాగా చెప్పింది రమ్య, సూపర్ అనిపించింది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి డిమాండ్ వచ్చేసి ఇమ్మెచ్యూర్ కళ్యాణ్ పెట్టాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు సరిగా ఎప్పుడు మాట్లాడుకోవట్లేదు. సో మొన్న కన్వర్జేషన్లో కూడా తీసి నాకు మోసం చేసావు, బ్యాక్ స్టాప్ చేసావు అని చెప్పేసి, ఇంకా నిజమే అది వాళ్ళిద్దరైతే అసలు సరిగా మాట్లాడుకోవట్లేదు. ఎక్కడ కూడా లైవ్లో కనిపించలేదు మాట్లాడుకున్నట్టు. సో పాపం డిమాండ్ అయితే బాధ అనిపించింది. అబ్బా డిమాండ్ నిజంగా చూస్తుంటే నిజంగానే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అప్పటి నుంచి. సో ఇమ్మెచ్యూర్ అని బోర్డు వేసారు, ఫ్లిప్పర్ అని, ఇమ్మెచ్యూర్ అని, రకరకాల బోర్డ్స్ అనమాట. రకరకాల బోర్డ్స్ వేస్తూనే ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి మనకు కళ్యాణ్ అడుగుతాడు, నువ్వు తనుజ నామినేట్ చేస్తా అని చెప్పేసి ఇమ్ము దగ్గర తీసుకొని మరి ఎందుకు నామినేట్ చేయలేని అడుగుతాడు. సో అక్కడ ఇమ్ము వచ్చి కూడా కళ్యాణ్కి అయితే బోర్డు వేయడం జరుగుతుంది. అలాగే మన తనుజ వచ్చేసి ప్రోమోలో చూస్తే మనకు రమ్య మోక్షకి వేస్తుంది అనమాట బోర్డు. సో ఏంటంటే నిజంగానే మాధురి గారు, నేను ఇక్కడ కాదు బయటకి వెళ్తే కనుక నేను లాగి పెట్టి లెంపకాయ కొట్టేసి తాటది, ఇవన్నీ ఎందుకబ్బా, ఆమె గురించి ఎందుకు, ఈమె ఏంటి తెలుసా మాధురి గారు మన రీతు చౌదరి గురించి బయట విషయాలను మనసులో పెట్టుకొని బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంది. అందుకే రీతుని అసహించుకోవడము, డిమాండ్కి రీతుకి దూరంగా ఉండమని చెప్పడము, అంటే వద్దు ఇవన్నీ నీకు, అవన్నీ బయట విషయాలు మనసులో పెట్టేసుకుని అట్లా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. రీతుని చూస్తేనే కంపరం, రీతుని చూస్తేనే పడదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంటుంది మాధురి గారు. నిన్న కూడా మొత్తం లైవ్లో అయితే ఫోక్ చేస్తూనే ఉంటుంది. ఏంటంటే అదే సుమన్ గారికి ఇవ్వకుండా బయట డిమాండ్కి ఇచ్చేసిందంటే అది గేమే, అది కదా ఎవరిష్టం వాళ్ళు. సో మనకు నాకు సరే అయితే అదే అంటారు, మీరు బయట తోపు అనుకోండి, ఏదన్నా అనుకోండి, బయటది బయట చూసుకోండి. ఇది బిగ్ బాస్ హౌస్. సో బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉండకూడదు. సో ఇంకా చాలా మాధురి గారిని మెచ్చుకోవడం కూడా జరిగిందంటే, గేమ్ చాలా బాగా ఆడవు, డిస్కషన్ చేసావు అందరితో బాగా, సో చాలా బాగుంది అని చెప్పేసి ఈ నోర్జారిన మాటలు కానీ, ఈ బిహేవ్ నిన్న మొన్న ఇప్పుడు ఇందాక మనకు ఫస్ట్ ప్రోమోలో సాయిని కూడా చేయించుకుంటుంది రమ్య సాయి విషయంలో. ఈమె ఏంటి తెలుసా, రమ్య గురించి ఫస్ట్ రమ్యతోనే ఉండేది. ఎప్పుడైతే గేమ్ ఆడారు కదా బాక్స్లో పడుకునే గేమ్, అప్పుడు రమ్య తనని ఎంచుకోలేదని చెప్పేసి రమ్య సాయి టీమప్ అయ్యారని అప్పటి నుంచి వీళ్ళని సపరేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక తర్వాత వీకెండ్ ఎపిసోడ్లో తనుజాకి పాజిటివ్ ఉంది, అది హైపర్ ఆది నుంచి హింట్స్ రాగానే ఇంకా హైపర్ ఆదితో అంటే తనుజతో ఉంటేనే బెటర్, తనుజతో రైవలరీ వద్దు, ఎందుకంటే విన్నర్ అయ్యేలా ఉంది కదా ఆమెతోనే ఉందామని చెప్పేసి రమ్యతో కూడా రావడం జరిగింది. రమ్య మనకు అయేషతో చెప్తుంటుంది అనమాట, ఇట్లా అందుకే ఆమెతో ఉంటుందని చెప్పేసి. సో ఒక ఫేక్ బాండ్, ఒక ఫేక్ ఫ్రెండ్షిప్లో ఉన్నదని మనకు కూడా అర్థమైపోతుంది ఈజీగా. సో చాలా మందికి ఏంటంటే తనుజ పిఆర్ వచ్చేసి చాలా వల్గర్గా మెసేజ్లు కామెంట్స్ పెడుతున్నారు. దరిద్రం అండి, ఎందుకండి మీకు, ఎవరి ఒపీనియన్ వారిది, ఎందుకు అట్లా బ్యాడ్ చేయాలని చూస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు? మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. తనుజ డబ్బా కొట్టే రివ్యూవర్స్ ఉంటారు, వాళ్ళ రివ్యూస్ కింద కామెంట్స్ పెట్టుకోండి. ఎందుకు అంత దరిద్రంగా ఏం కామెంట్స్ పెడుతున్నారు? దొబ్బిందా మైండ్ ఏమన్నా మీకు? ఎవరి ఒపీనియన్ వారిది కదా, అక్కడ క్లియర్గా తెలుస్తుంది. అక్కడ తనుజకి ఫేవరెటిజం జరుగుతుంది, అది క్లియర్గా తెలుస్తుంది. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అరే ఏంటి నాకు అర్థం కాదు.
ప్రోమోస్ రీల్స్ అన్నీ తనకు ఫేవర్గా వస్తున్నాయి. ఆ ఎపిసోడ్లో కూడా వేరే ఎవరికి బాగాలేకపోయినా హైలైట్ అవ్వదు, తనకు బాగాలేకపోతే మాత్రం హైలైట్ అవుతుంది. ఇది చెప్తే కూడా కోపం వచ్చేసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. ఏమన్నా మైండ్ ఉందా, మైండ్ దొబ్బిందా నాకు అర్థం కావట్లేదు అసలు. పిఆర్స్కి లేపుతా ఉన్నారు. నేను ఇప్పటికీ అదే అంట, సీరియల్ చూసి వచ్చి ఓటు గుద్దుతారు అంతే. బిగ్ బాస్ షో చూడరు, పీకర్ ఎవ్వరు. ఈ ఓటు కొట్టేటోళ్ళంతా వాళ్ళే, సీరియల్ ఫేవరెటిజం వాళ్ళు వచ్చి ఓటు కుదుతారు. ఆ యూట్యూబ్ ఫోర్స్లో కూడా తనుజ పెరగడం, తనుజ అంటే నోన్ ఫేస్, తెలిసిన ఫేస్ అంతే. ఆట ఆడుతుందా లేదా ఏంటి, వేరే ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అది కూడా చూడాలి కదా. ఒట్టిగానే సీరియల్ వాళ్ళు అనగానే ఓట్స్ వేసుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా, అది మ్యాటర్. సో అందరికీ కోటింగ్ జరిగిందంట, ప్రతి ఒక్కరికి వీడియోస్ మస్తు వీడియోస్ ప్లే అయినాయి అంట, మస్తు వీడియోస్. అంటే నాకు సార్ హోస్టింగ్ ఎలా వెళ్తుందంటే ఆడియన్స్ బేస్లో వెళ్తుంది, ట్రోల్స్ మీమ్స్ ఏవి వస్తున్నాయో వాటి బేస్లో వెళ్తుంది. అలాగే ఇమ్ము కూడా కోటింగ్ జరిగిందంట, సేఫ్ గేమ్ ఆడుతున్నావు సేఫ్గా వెళ్ళిపోతున్నావు అన్నట్టుగా ఇమ్ము కూడా కోటింగ్ జరిగిందంట. ప్రతి ఒక్కరికి కోటింగ్ పడింది తప్ప ఈరోజు. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.